హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్మోహన్. ఈరోజు మన టాపిక్ వచ్చి రివ్యూ ఆఫ్ మిరాయ్ మూవీ. ఈరోజు నేను ఆల్రెడీ ఈ వీడియో నేను ఒక 2 days బ్యాక్ చేయాల్సింది, కానీ దీనివల్ల అనమాట అసలు చేయడానికి అవ్వలేదు. అందుకనే నేను ఆల్రెడీ కొన్ని చోట్ల అనమాట ఈ సినిమా గురించి నెగిటివ్ రివ్యూ విన్నాను. సో దానికోసం అనమాట ఒక మంచి సినిమా ఖచ్చితంగా బతకాలి అన్న కాన్సెప్ట్తో నేను రివ్యూ చెప్పదలుచుకున్నాను. ఓకే, ఫస్ట్ మనం సినిమా రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ సినిమా గురించి కాస్టింగ్ విషయానికి వస్తే మన హీరో తేజ సజ్జ గారు, అందులో హీరోయిన్గా రితికా నాయక్ నటించారు. నెక్స్ట్ విలన్గా మంచు మనోజ్ గారు చేశారు. తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్ వచ్చి శ్రీయ మ్యామ్ చేశారు. తర్వాత జగపతి బాబు గారు చేశారు. ఇంకా కాస్టింగ్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ మెయిన్ మనకి ఇదనమాట వీళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి. నెక్స్ట్ వీళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ హీరో తేజ సజ్జ గారు చాలా బాగా నటించారు. నెక్స్ట్ ఇక్కడ విషయం ఏంటంటే పెర్ఫార్మెన్స్ వైజ్ అందరూ కూడా బాగా చేశారనమాట. ముఖ్యంగా మంచు మనోజ్ గారు మాత్రం అసలు ది బెస్ట్ అనమాట. ఈ మూవీలో మెయిన్ హీరో విలన్ వీళ్ళిద్దరు మెయిన్ ఎక్కువ కనిపిస్తారు. విలన్ మాత్రం ఒక పెద్దదనమాట, పెద్ద రోల్ చేశారు. దానికి తగ్గట్టు అనమాట హీరో గారు అనమాట హీరోని విలన్ జయించడానికి సినిమాలో ఒక యుద్ధం చేశారనమాట. అది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే మ్యూజిక్ అండి. ఈ సినిమాలో మెయిన్ అసెట్ మ్యూజిక్ అనమాట. సినిమాలో కనీసం మనకి ఒక పాట ఆల్రెడీ మనకి యూట్యూబ్లో మన వైరల్ అయింది, కానీ ఆ సాంగ్ సినిమాలో లేదనమాట. కానీ సినిమాలో సాంగ్ లేకపోయినా సరే కనీసం మన సినిమాలో సాంగ్స్ లేవు అన్న ఫీలింగ్స్ కూడా ఎక్కడ ఉండదు. నెక్స్ట్ ప్రతి ఎలివేషన్ సీన్ కూడా మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోరు గౌరవ్ గారు ఇచ్చారు. చాలా బాగా ఇచ్చారనమాట. అసలు మ్యూజిక్ అసలు మనం సినిమా థియేటర్లో చూస్తే ప్రతి సీన్ కూడా వెదరసి పడతాయి అన్నమాట సినిమాకి. అసలు సంపద ఉంటుంది సార్, ఆ సంపద ఏంటో నేను ఇప్పుడు. నెక్స్ట్ విలన్ హీరో మధ్య ఫైట్ సీన్స్ కానీ, నెక్స్ట్ విలన్ ఎంట్రన్స్ అయినప్పుడు ఫైట్ సీన్స్ కానీ, హీరోకి ఆ మిరాయి గురించి అనమాట తెలిసినప్పుడు ఆ ఎలివేషన్స్ అందులో ఉంటుంది అనమాట. ఒక డైలాగ్ కూడా అందులో ఉంటుంది. మన యొక్క ఇది అనమాట. అంటే మనం ఏం చేయాలనుకుంటానో అది మనకి అర్థమైతే మిరాయి మనకు సహాయం చేస్తుంది అన్నప్పుడు ఆ గూస్ బంప్స్ అనమాట థియేటర్లో ప్రతి ఒక్కరు కూడా విజువల్ చేస్తారు మెయిన్. నెక్స్ట్ మనకి వచ్చేసరికి స్టోరీ. ఈ సినిమాలో స్టోరీ మెయిన్ అనమాట. అంటే సినిమా మనకి ఫిక్షనల్ స్టోరీ కానీ ఉంటుంది. అశోకుని యొక్క 9 గ్రంథాలు మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. కానీ ఆ స్టోరీకి మెయిన్ అనమాట ఎంచుకున్న విధానం. నెక్స్ట్ డైరెక్షన్ కూడా చాలా బాగా చేస్తుంది అనమాట. ఫస్ట్ మనకి స్టోరీ బాగుంటుంది, మెయిన్ మంచి స్టోరీ. కథాపరం కూడా బాగుందన్నమాట. ఇప్పుడు కథ లేకపోవడం మనకి అన్ని గ్రాఫిక్స్ ఇలా చేసినా సరే అసలు ఎవరు చూడడం, కానీ సినిమాలో ఆ స్టఫ్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే దీనికి మనకు మెయిన్ ప్లస్ ఏంటంటే విఎఫ్ఎక్స్ ఒక 60 కోట్ల బడ్జెట్ మూవీలో ఉండదు. ఒక రాజమౌళి గారు ఒక సినిమాకి ఒక బడ్జెట్ ఎంత ఉంటుందో అంతలాగా ఉంటుంది అన్నమాట సినిమా. గ్రాండియర్గా అసలు లుక్ కూడా అసలు సినిమా చూస్తుంటే థియేటర్లో ఖచ్చితంగా వెదల్సి పడతాయి. నిజంగా ఇలాంటి విఎఫ్ఎక్స్ ఉన్నాయా అన్నంత ఫీలింగ్ మనకు కలుగుద్ది అనమాట. సినిమాలో మాత్రం విఎఫ్ఎక్స్ బెస్ట్, అసలు మామూలుగా ఉంటుంది అనమాట. అసలు చాలా బాగా ఉంటుంది అన్నమాట విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్. అంతే. ఇంకా విషయాన్ని మెయిన్ మనకి ఈ సినిమాలో మనం మెయిన్గా చెప్పుకోవాలంటే అందరి పెర్ఫార్మెన్స్ బాగుందండి. ఓవరాల్గా చూసుకుంటే హీరో గారి పెర్ఫార్మెన్స్, విలన్ గారి పెర్ఫార్మెన్స్, ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఇచ్చిన రోల్ని అలా అందరూ నీట్ చేస్తారు. ఒక చిన్న అబ్బాయి కూడా చేస్తాడు చూసారా మీరు. ఇప్పుడు అబ్బాయి సాహోలో కూడా అబ్బాయి కనిపిస్తాడు. ఆ అబ్బాయి క్యారెక్టర్ కూడా జగపతి బాబుకి ఆ అబ్బాయికి మధ్య ఒక సీన్ ఉంటుంది. అసలు నిజంగా అసలు ఆ సీన్ అసలు గూస్ బంప్స్ అనమాట. అంతే. ఆ అబ్బాయే మనకి మనం దాని స్టోరీ చెప్పకూడదు, కానీ జస్ట్ అది ఆ అబ్బాయి చేసిన పెర్ఫార్మెన్స్ వస్తే తర్వాత అన్నమాట అంబికా మ్యామ్ వస్తారు. అంబికా మ్యామ్ వచ్చనమాట అసలు ఆ సీన్ అసలు చాలా మనకి ఇప్పుడు ఈ విలనేంటి ఎవరని మనం అనుకుంటాం చాలాసార్లు, కానీ ఆ సినిమాలో ప్రతి సీన్ కూడా సినిమా చుట్టూ లింక్ అవుతుందన్నమాట.
మన సినిమా పూర్తి చూసేసరికి అనమాట ప్రతి విషయం కూడా ఈ స్టోరీకి ఇది లింక్ అయిందా, ఇది లింక్ అయిందా మొత్తం మాకు అనిపిస్తుంది. సినిమా మెయిన్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఆయన మాత్రం చాలా బాగా అంత క్లాస్ కొన్ని సినిమాలకి అనమాట ఆయన సినిమాటోగ్రాఫర్ చేశారు, కథ రచయితగా చేశారు. కానీ కొన్ని సినిమాలు చేశారు కానీ దీనంత ఎఫెక్ట్ ఏ సినిమా కూడా చూడలేదు. నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమా మాత్రం ఆయన మెయిన్ ఏంటంటే ఒక స్టోరీ, ఒక డైరెక్టర్, ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్ వీళ్ళందరూ కలిస్తే ఒక మంచి సినిమా పడితే ఎంత బిగ్గెస్ట్ హిట్ అవుద్దో ఈ మిరాయి సినిమా అలా ఉంటుంది అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే జస్ట్ మీకు 3 ముక్కలు చెప్పేస్తాను విషయం అంతా కూడా. మెయిన్ సినిమా పెర్ఫార్మెన్స్ వైజ్ ది బెస్ట్ అండి, అందరు కూడా ది బెస్ట్ ఇచ్చారు. నెక్స్ట్ డైరెక్షన్ చాలా బెటర్గా ఉందన్నమాట. అసలు ప్రతి సీన్ కూడా నిజంగా ఈయన తీసాడా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి అసలు గూస్ బంప్స్. ప్రతి సీన్ కూడా ఆ సినిమాలో అంత ఎలివేట్ అయ్యిందంటే అది ఖచ్చితంగా గౌరవ్ గారి మ్యూజిక్. సో ఇంకా ఎక్సలెంట్ ఇంకా మ్యూజిక్ మాత్రం. నెక్స్ట్ విఎఫ్ఎక్స్ చూస్తే మనకి 50 కోట్ల బడ్జెట్లో సినిమా ఉండదండి. ఇంచుమించు ఒక 350 కోట్లు 400 కోట్ల బడ్జెట్ మూవీ మన థియేటర్లో చూస్తే మనకి ఎలాంటి ఫీలింగ్ కలుగుద్దో అలాంటి ఫీలింగ్ కలుగుద్ది అనమాట. సో మనకి ఓవరాల్గా మిరాయి సినిమా నేను రేటింగ్స్ అయితే ఇవ్వను, ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెడతారు. జస్ట్ మనం సింపుల్గా వాళ్ళు చేసిన సినిమా రేటింగ్ ఇచ్చేంత స్థాయి మనకు లేదని నా ఫీలింగ్ అనమాట. నేను ఏంటంటే సినిమా ఉన్నట్టుగా చెప్తా. సినిమా నేను ఆల్రెడీ థియేటర్లో చూసా. సినిమా ది బెస్ట్ మూవీ అండి. మించి అసలు ఈ ఇయర్లో 2025లో నేను చూసిన బిగ్గెస్ట్ హిట్ మూవీల్లో మిరాయి సినిమా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఇది డ్యామ్ షూర్ అనమాట. నేనే ఎవరు చెప్తారు కానీ కొన్ని చోట్ల నేను నెగిటివ్ రివ్యూస్ విన్నాను, అది కరెక్ట్ కాదనమాట. అది నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, రివ్యూస్ చెప్పిన వాళ్ళకి కూడా చెప్తున్నాను, అది కరెక్ట్ వే కాదనమాట. సినిమా మీరు చూశారు, మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. అంతేకాని సినిమా పోయింది, ఇది పాత సినిమా, కాపీ సినిమా ఇవన్నీ కాదనమాట. మనం సినిమా చూసినప్పుడు 2.5 hours ఎంటర్టైన్ అయ్యాము లేదన్నది మనకి ఇంపార్టెంట్. ఓకే, అది మెయిన్ పాయింట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఒక 3 years అనమాట కష్టపడి ఒక సినిమాని నిర్మించి మన ముందుకు తీసుకొస్తే మనం జస్ట్ సింపుల్గా 2.5 hours సినిమా చూస్తే సినిమా వాళ్ళు అది కరెక్ట్ వే కాదనమాట. సినిమా ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్లో సినిమా బాగానే ఉంటుంది, కానీ అలాగే అన్ని సినిమాల్లో బాగుంటాయి, అన్ని సినిమాలు ఫ్లాప్ అని చెప్పట్లేదు. నిజంగా రివ్యూ చెప్పే వాళ్ళకి అంత నేనైనా సరే సినిమా బాగుంది అంటే ఓకే బాగుంది గుడ్, సినిమా బాగలేదంటే ఏది బాగుంది కూడా చెప్పాలన్నమాట. అర్థమైందా? సో ఓకే ఈ సినిమా నాకు నచ్చలేదు, ఈ సినిమా నచ్చలేదు అంటే దానికి ఎందుకు నచ్చలేదు రీజన్స్ కూడా చెప్పాలి. రీజన్స్ చెప్పినప్పుడు ఓకే సరేలేరా అంత వాళ్ళ ఒపీనియన్ అనమాట. ఇప్పుడు ఈ సినిమాకి రివ్యూ చెప్తానంటే ఈ సినిమా నాకు నచ్చింది, నాకు రివ్యూ చెప్పాలనిపించింది, ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లో 10 మంది చూడాలి, నిర్మాత డబ్బులు రావాలి, ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు, సినిమాలో కంటెంట్ ఉంది. సినిమా మెయిన్ మనకి ఏంటంటే ఒక 2.5 hours సినిమాలో సాంగ్స్ లేదు కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి నేను ఇక్కడ మర్చిపోయిన ఒకటి, సినిమాకి మెయిన్ కామెడీ గెటప్ సీన్ గారు అండి. గెటప్ సీన్ గారు అసలు నిజంగా అసలు కొన్ని సీన్స్లో అయితే ఈ పాత డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా నిజంగా నవ్వు తెప్పిస్తాయి అన్నమాట. తర్వాత ఆ సినిమాలో లాస్ట్ టైం సెకండ్ హాఫ్లో వస్తారనమాట, ఈ పోలీస్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు చేసే కామెడీ కూడా సినిమాకి కరెక్ట్గా యాప్ట్ అయింది. సినిమాకి అసలు కామెడీ నాకు 2 సీన్లు నచ్చాయి అనమాట సినిమా కామెడీ. తర్వాత ఆ సినిమాలో డైలాగ్స్ కూడా మొదలే మన గెటప్ సీన్, ఆ గెటప్ సీన్ ఖచ్చితంగా ఆయన డైలాగ్ డెలివరీ. తర్వాత కొన్ని అనమాట ఈ కాపీ చేసినా సరే అది ఇదనమాట, దాన్ని ఏమంటారు మాడిఫై అని అంటారు కదా, వేరే వాళ్ళ వాయిస్ మనం చేస్తాం అనమాట, అదే మిమిక్రీ అలా చేసినట్టు ఉంటుంది. కానీ సినిమాకి అది కరెక్ట్గా సరిపోయింది అనమాట. నిజంగా అసలు తేజ సజ్జా గారు, తర్వాత మన గెటప్ సీన్ గారు, వీళ్ళిద్దరు కూడా, ఎందుకంటే వీళ్ళిద్దరు నేను ఆల్రెడీ జాంబ్రిడ్లో చూసా, తర్వాత హనుమాన్లో చూసా, తర్వాత ఇప్పుడు మిరాలో చూసా. పవన్ కళ్యాణ్ గారికి తర్వాత ఆలీ గారికి ఉన్నటువంటి ఎలాగైతే సినిమా వాళ్ళిద్దరిది హిట్ కాంబినేషను, వీళ్ళిద్దరిది కూడా హిట్ కాంబినేషన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే నేను ఆల్రెడీ 3 సినిమాలు చూసాను.
3 సినిమాలు కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన కామెడీ కానీ లేకపోతే మొత్తం ఏదైనా సరే స్టోరీగా కొన్ని సీన్స్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట. కాబట్టి వీళ్ళిద్దరికి ఇంక ఇలాగే కంటిన్యూ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకా సినిమా ఓకే, సినిమా అయితే మాత్రం ఫస్ట్ పాయింట్, సినిమా మాత్రం ఖచ్చితంగా సూపర్ అండి. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ మూవీ. సినిమా చాలా బాగా తీశారు డైరెక్టర్ కానీ. నెక్స్ట్ ఇక్కడ విశ్వప్రసాద్ గురించి మీకు మాట చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఆయన సినిమాలు మొత్తం 3 వచ్చాయి. 3 కూడా ఫ్లాప్ అయిపోయాయి అనమాట. మిస్టర్ బచ్చన్, తర్వాత బ్రో, తర్వాత ఇంకేదో సినిమాలు వచ్చాయి. 3 సినిమా కూడా వాళ్ళకి చాలా నష్టపోయారు. ఆయన కూడా చిన్న బాధల్లో ఉండి కూడా లాస్ట్కి అనమాట ఈ సినిమా ఒప్పుకొని ఈ సినిమా చేసిన తర్వాత ఈ సినిమా వాళ్ళకి మంచి డబ్బులు తెచ్చి పెడతాయి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సినిమా ది బెస్ట్ అండి. జై హింద్.